హలో! వెల్కమ్ టు మై ఛానల్. సునీత సంగతులకి స్వాగతం. సో, ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది, ఏంటి అన్నీ మాట్లాడేసుకుందాం. దానికంటే ముందు మీకు ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది? నా ఒపీనియన్ చాలా ఓపెన్‌గా ఈరోజు చెప్పాలనుకుంటున్నాను అసలు. ఏంటో అసలు ఈ సీజను ఎంత దారుణంగా ఉందంటే నిద్రొస్తుందనమాట చూడ్డానికి. ఇంతకుముందు కూడా చెప్పాను. లాస్ట్ 1 వీక్ నుంచి ఈవెన్ స్టార్టింగ్ అయిన దగ్గర నుంచి ఇలానే ఉంది వైబ్ ఏంటో. అస్సలు కొంచెం కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఒక హైప్ లేదు. ఎక్సైటింగ్ లేదు. సో, కొంచెం కాంపిటేటివ్‌గా ఉండే ఏమైనా టాస్కులు లేవు. ఏం జరుగుతుందో మరి లైవ్ చూస్తూ అంత రెగ్యులర్‌గా లైవ్‌లు, అప్డేట్‌లు చెప్తూ చెప్పే రివ్యూవర్స్ ఎలా చెప్తున్నారో వాళ్ళకి నిజంగా గ్రేటు. ఎపిసోడ్ చూస్తేనే బోర్ కొట్టేలా ఉంది. అక్కడ కంటెంటే లేదు చెప్పడానికి. అసలు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదనమాట. అలా ఉంది ఎపిసోడు. ఒక పెద్ద మనిషి చెప్పారు, ఒక తోటి రివ్యూవరు. సో, సీజన్ స్టార్ట్ అవ్వకముందే సీజన్ 6 వైబ్స్ ఉన్నాయని. సీజన్ 6 ఇంకా చాలా బెటర్ దీంతో పోలిస్తే. ఒకటుంటది కదా! ఇప్పటి వరకు ఉన్న సీజన్స్‌లో సీజన్ 6 బాలేదు అని అంటారు కదా! ఇప్పుడు దానికన్నా అదే బెటర్ దీనికన్నా అనేలాగా ఉందనమాట. అంత స్లోగా, అంత చప్పగా, అంత ఇంట్రెస్టింగ్ లేకుండా ఉంది. సో, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా టఫ్ చేస్తే బావుంటుంది 'బిగ్ బాస్' యూనిట్ మాత్రం. లేదు ఇలాగే ఇది ఇంతే ఇలాగే కంటిన్యూ చేస్తామంటే మాత్రం ఈ సీజన్ ముందే ఫిక్స్ 2 వీక్స్‌కే డిసైడ్ అనమాట, రాసేసుకోవచ్చు ఇది ఫ్లాప్ అని. సో, ఇదనమాట సంగతి. అండ్ ఈరోజు ఎపిసోడ్‌కొస్తే, ఈరోజు ఎపిసోడ్ ఏంటో, ఎందుకు ఆ రేషను ఆపేసారో తెలీదు. ఎందుకు మళ్ళీ ఇస్తున్నాము, మళ్ళీ మీకు ఇంత టైము అని ఇచ్చామని అన్నది ఎందుకో తెలీదు. మళ్ళీ అది వచ్చాక మళ్ళీ గెలుచుకోవడానికి ఇంకో టాస్క్ ఏంటో తెలీదు. వాళ్ళు ఏం పెడుతున్నారో ఆళ్ళకైనా తెలుస్తుందో లేదో అది తెలీదు. అది ఎందుకు చూస్తున్నామో మనకి తెలీదు. ఇలా ఉందన్నమాట ఈరోజైతే. సో, ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మేము ముగ్గురికి రేషన్ ఇస్తున్నాము. ఎవరికి ఎక్కువ గ్రూప్ మెంబర్స్ ఉంటే వాళ్ళకి ఎక్కువ టైం దొరుకుతుంది. సో, యష్మికి ఇంత టైము, నైనికాకి ఇంత టైము, తక్కువ టైం ఏమో నిఖిల్‌కి అని చెప్పారు. సో, లోపలికెళ్ళి వాళ్ళకి కావాల్సినవి గ్రాసరీస్ అన్నీ పెట్టారు. వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకోవాలని చెప్పారు. సో, ఫస్ట్ అయితే యష్మి వెళ్ళి కొన్ని స్టఫ్ తీసుకుంది. ఒక 2 బ్యాగులు ఫిల్ చేసింది. నెక్స్ట్ నైనిక వెళ్ళింది. నైనిక కూడా చేసింది, ఫిల్ చేసింది. వీళ్ళు ఇంతకీ ఫ్రిడ్జ్‌లో అదేమంటారు, ఫ్రీజర్‌లో ఉందన్నమాట చికెను. అది తప్ప అన్నీ మర్చిపోయారు. మళ్ళీ దానికి టైం ఇచ్చి మళ్ళీ అది తీసుకోండి, మేము పర్లేదులే ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తామన్నట్టు దానికి కూడా టైం ఇచ్చారు. ఇంక ఇలా జరుగుతూ ఉంది. నాకు తుమ్మొస్తుంది. అయిపోయింది. యాహ్! సో, మళ్ళీ వాళ్ళకి ఆ టైం ఇచ్చారు. మళ్ళీ అవన్నీ తీసుకొని ఆళ్ళు బయటకొచ్చేసారు. బయటకొచ్చిన తర్వాత మళ్ళీ అవి మీరు గెలుచుకోవాలంటే, ఆల్రెడీ లోపల గెలుచుకునే ఉన్నారు కదా! టైం ఇచ్చారు. మీ టైంలోపు తీసుకోమన్నారు కదా! మళ్ళీ గెలుచుకోవడం ఏందో. దానికి మళ్ళీ టాస్క్ పెట్టాలన్నారు. మళ్ళీ దానికి టాస్క్ ఏంటంటే, లెమన్స్ పెట్టి మన ఒక చిన్న ఏమంటారు, చిన్న గుండు ఉంటది కదా! గుండు లోపల పెట్టి యాక్చువల్‌గా బయట ఉన్న దాన్ని లోపలికి అన్నీ లోపల తీసుకెళ్ళాలి కదా! వీళ్ళేంటంటే ఇద్దరు బ్యాలెన్స్ చేస్తూ వాటిని బయటికి తీసుకురావాలన్నమాట. అది టాస్క్. దానికి సంచాలకుడిగా శేఖర్ భాష ఉన్నాడు. ముగ్గురు టీమ్ ఆడారనమాట. సీత అండ్ నబీల్ అండ్ ఇంకొకళ్ళెవరు, ఇంక ఇద్దరే ఉన్నారు కాబట్టి నిఖిల్ అండ్ మణికంఠ. అండ్ ఇంకో దానికేమో పృథ్వీ అండ్ అభయ్. వీళ్ళు ముగ్గురు ఆడారనమాట. సో, ఇందులో విన్ అయిన వాళ్ళైతే అభయ్ అండ్ పృథ్వీ. వీళ్ళ టీం ఆల్రెడీ కొంచెం లీడ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకే వచ్చింది ఆపర్చునిటీ. వీళ్ళు విన్ అయిపోయారు. సో, వీళ్ళకి ఫస్ట్ గ్రాసరీ వీళ్ళకి ఏవైతే తెచ్చిందో యష్మి బయటకి, అవన్నీ వాళ్ళకే అనమాట. సో, అది. అండ్ నెక్స్ట్ ఆ టాస్క్ అయిపోయింది. లోపల ఈలోపే ఆకలి కేకలు స్టార్ట్ అయినాయి. ఎవరైతే టాస్క్ ఫుడ్ వచ్చిందో వాళ్ళకి, నేను అందుకే టైటిల్ కూడా అదే పెట్టాననమాట, వాళ్ళు ఫుడ్ చేయొచ్చు. ఇక్కడ కొంతమంది బాగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేని వాళ్ళేమో ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. రకరకాలుగా ఉందనమాట, చెప్పడానికి కూడా ఏంట్రా ఇది అన్నట్టుంది. అనవసరంగా దేనికి ఫీల్ అవుతున్నారో తెలియట్లేదు, అనవసరంగా దేనికి రియాక్ట్ అవుతున్నారో తెలీదు, అలా ఉందనమాట. వీళ్ళకైతే ఆకలి స్టార్ట్ అయింది. ఆ ఇబ్బంది ఉండేసరికి
దీన్ని సిచ్యువేషన్‌కి సోనియా ఎందుకు రియాక్ట్ అయిందో నాకు అర్థం కాలేదు. దీనికి అసలే ఎందుకో సోనియాకి ఫుడ్ రిలేటెడ్ అంటేనే కొంచెం ఉన్నట్టుంది తనకి. సో, నాట్ లైక్ దిస్. సంబంధం ఉన్నట్టుంది. సో, సోనియా ఎక్కువ రియాక్ట్ అయిందనమాట ఈ విషయంలో. అయిపోయింది. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చి మళ్ళీ దీనికి వీళ్ళు నైనికా టీము అండ్ నిఖిల్ టీము నుంచి మళ్ళీ సెకండ్ టాస్క్ అనమాట. ఇందులో ఎవరైతే 2 గేమ్స్‌లో ఓడిపోతారో వాళ్ళకి అసలు ఏమీ రాదు ఫుడ్డు. సో, ఇక్కడ మణికంఠ అండ్ నిఖిల్ ఉన్నారు. ఆబ్వియస్లీ వాళ్ళిద్దరిలో ఒకరు ఆడాలి కాబట్టి మణికంఠ ఏమో నేనే ఆడతా అన్నాడు. నేను ఆడతా నాకైతే నిజంగా అదే గుర్తొచ్చింది. నేను చెప్తున్నా, నువ్వు చెప్పావా? అలా ఉంటుంది మన మణికంఠ వాయిస్. సో, మణికంఠ నేను ఆడతాను అనమాట. మణికంఠ వెళ్ళాడు. మణికంఠ అండ్ అక్కడ సీత వీళ్ళు ఇక్కడే కొట్టేసుకుంటున్నారు డోర్ ఓపెన్ చేయకుండానే. లోపలికి వెళ్ళి బిగ్ బాస్ చెప్పిన ఐటమ్స్ తీసుకురావాలి. మైదా అని, శనగపప్పు అని, ఇంకోటి ఏంటి మిర్చి బజ్జీకి కావాల్సినవి ఐటమ్స్ అని ఇలా చెప్తూ ఉన్నారనమాట. అవి తీసుకురావాలి. ఫస్ట్ ఎవరు తీసుకొస్తే వాళ్ళు. ఒక దగ్గర వచ్చి మరమరాలు 250 గ్రామ్స్ తీసుకురమ్మంటే ముందు తెచ్చాక వీళ్ళకే మైదా అంటే ఏంటో తెలియదు. 250 గ్రాములు అంటే ఏంటో తెలియదు. ఈ సంచాలకి మళ్ళీ 250 గ్రామ్స్ అంటే 250 అంటే ఎంత, 250 అని అడుగుతుంది. సో, ఇవన్నీ డౌట్లు అనమాట. వీళ్ళకే క్లారిటీ లేదు. వీళ్ళకి తెలుగు సరిగ్గా రాదు. వీళ్ళని తెచ్చి మనకు రుద్దుతారు. వీళ్ళు బోరింగ్ కంటెంట్తో మనకు తలనొప్పులు వస్తాయి తప్పితే నిద్ర వస్తుంది, తలనొప్పి వస్తుంది, చిరాకు వస్తుంది. రివ్యూస్ ఎందుకు చెప్తున్నాను నాకు అనిపిస్తుంది. నాకే అలా అనిపిస్తుంది, మీకేమనిపిస్తుందో ఇదనమాట. మొత్తానికి ఇక్కడ ఇంకొక త్యాగశీలి ఏంటంటే అందరూ త్యాగశీలిలే. ఎవరి వర్షన్ వాళ్ళ త్యాగము, ఎవరి వర్షన్ వాళ్ళు మేము మీకోసమే చేసామనేలా ఉందనమాట. యష్మి అక్కడ ఒక పాయింట్ తగ్గించింది మణికంఠకి, వీళ్ళకి పాయింట్ ఇచ్చిందనమాట. అదేంటంటే సంచాలకులు నా డెసిషనే ఫైనల్ అని చెప్పి. ఎందుకు అలా చేసావు అని అంటే అక్కడ ఎక్కువ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ అందుతుంది అనేది వేలో చేశాను అని కవరింగ్ అనమాట. షుగర్ కోటెడ్ కవరింగ్ అనమాట. సో, అది ఇక్కడ నువ్వు ఫీల్ అవ్వకు టాస్క్లు ఆడినప్పుడు అని చెప్పేసి ఇద్దరు అనుకున్నారు. అయిపోయింది. నెక్స్ట్ సంచాలకుల నిర్ణయం అయిపోయింది. వీళ్ళు విన్ అయిపోయారు. ఇక్కడ కూడా మళ్ళీ ఫీల్ అవుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు ఎందుకు ఇలా జరిగింది అని. ఇంక ఫుడ్ విషయంలో సీత కూడా మా రేషన్ వాళ్ళ రేషన్ తీసేసుకోండి, మేము షేర్ చేసుకుంటాం, ఇప్పుడు అందరం కలిసి తినేవాళ్ళం, మా దాంట్లోనే ఏదో ఒకటి తింటారు ఇలా అని చెప్పి ఫీల్ అవుతుందన్నమాట. ఇది ఒక టాస్క్. దాన్ని కొంచెం వాళ్ళేమీ ఫుడ్ పెట్టకుండా అట్లా మార్చేయాలి, లేకపోతే వాళ్ళకి ఏదో పనిష్మెంట్ ఇవ్వాలి, ఏదో జైల్ రూల్స్ లాగా ఏం పెట్టరు. వాళ్ళు వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ముందే ఎక్కువ ఎక్సైట్ అయిపోతున్నారు అనిపించింది. సో, అది ఇక్కడ ఈలోపు కొంచెం అండ్ నిఖిల్ గురించి మాట్లాడుకోవడానికి ఉందా అంటే, నిఖిల్ నన్ను అడిగితే ఇంకా బ్యాడ్ అయ్యే కన్నా ఈ వీక్ అతను ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోవడం చాలా బెటర్. బట్ ఓటింగ్లో టాప్లో ఉన్నాడు, అది తర్వాత విషయం. ఎందుకంటే నిఖిల్ గేమ్ పోయింది, జనాలకి తన మీద ఉన్న ఇంట్రెస్ట్ పోయింది, లోపల కూడా అందరూ లో అయిపోయాడు అనే కామెంట్ వచ్చేసింది. తను కూడా పోనీ లేదు నేను ఇలా కాదు అనేది అయితే తను ప్రూవ్ చేసుకోవట్లేదు. ఇంతోటి దానికి ఇదన్నమాట సంగతి. అండ్ ఈరోజు వచ్చిన డిస్కషన్ కూడా అయినట్టుంది, ఏదో కంఫర్ట్ అవ్వలేనట్టుంది నిఖిల్కి. అండ్ ఎందుకంటే పదే నిఖిల్ని ఈ మాట అంటున్నారు, నువ్వు సరిగ్గా ఉండట్లేదని. ఆయన ఏంటంటే నేను మేనేజ్ చేయలేకపోతున్నాను, నేను పాయింట్స్ చెప్పలేకపోతున్నాను కొన్ని అని చెప్తున్నాడు. బట్ ఇట్ విల్ బి. అయిపోయింది. మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ అయింది, తెల్లారిపోయింది. వసూలు 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 పైసా వసూలు అనే సాంగ్తో వచ్చిందన్నమాట ఈరోజు పొద్దున్నే. మోస్ట్లీ ఇక్కడ జరిగే టాపిక్స్ కానీ ఇవి కానీ వీళ్ళ ఫుడ్ విషయాలు కానీ ఎలా అంటే, ఇక్కడ ఉండే 3 టీమ్స్లో వీళ్ళు ఒకరికి ఒకరికి ఇవ్వలేదు, వాళ్ళు ఏమో ప్రాపర్గా అయితే ఇంకొకరితో షేర్ చేసుకోకూడదు, వీళ్ళే తినాలి. వీళ్ళకి బాధ అయినా లేకపోతే పెట్టలేదు అని అనుకున్నా ఏమనుకున్నా, బట్ అది ఒక గేమ్స్ రూల్ లాంటిది. బట్ దాన్ని అయితే ఎవరు ప్రాపర్గా పాటించట్లేదు. ఇంకా దీనికి తోడు దొంగతనాలు ఒకటి స్టార్ట్ చేశారు.
ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కొంచెం గేమ్ ప్లాన్స్ మార్చుదాం అనే వేలో అనుకుంటున్నారు కానీ బట్ అది కూడా ఏమంత వర్కౌట్ అయినట్టు ఏం అనిపించలేదు నాకు. ఫన్ చేద్దాం, కొంచెం ట్రై చేద్దాం అనే వేలో అనుకుంటున్నారు కానీ, అండ్ ముందైతే పాపం తిండి లేకో ఏంటో అందరి మొహాలు లాగేసాయి అసలు. ఏమంటారు జోషు ఇది లేదనమాట ఫేసులో, ఎవరి ఫేసుల్లోని లేదు, అందరూ డల్గా ఉన్నారు. ఈ టీ పొడి వాళ్ళకొచ్చిన ఐటమ్స్‌లోంచి, లగ్జరీలోంచి అసలు యష్మికి బానే వచ్చాయి ఫుడ్ ఐటెమ్స్. మరి యష్మి ఎందుకెళ్ళి యష్మి అండ్ ప్రేరణ ఎళ్లి దొంగతనాలు చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మోర్ టైమ్ వచ్చింది వాళ్ళకే, యష్మి టీమ్‌కే. మరి నైనిక టీం దగ్గర ఎందుకు తీసేస్తున్నారో తెలీదు. వాళ్ళ దాంట్లో చికెన్ కూడా తీసేశారు సోనియా అదిని. మళ్ళీ వీళ్ళ దాంట్లో కలిపేసుకొని అది మేనేజ్ చేసి వండేశారనమాట. వాళ్ళకి పాపం లాస్ట్‌లో లేట్‌గా చూసి చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎడిటింగ్లో కూడా ప్రాపర్గా లైవ్లో జరిగే మనం వింటూ ఉంటాం కాబట్టి ఆ జరిగే కంటిన్యూటీ ఏంటి అన్నది తెలియట్లేదు. దానివల్ల ఈ బిట్లు ఏది మిస్ అయిపోయింది, ఏది కనెక్ట్ అయింది అనేది మాత్రం ఎడిటింగ్ కూడా ఈ టాస్క్లో పర్టికులర్గా అసలు సూటబుల్గా లేదు. నిఖిల్కి ఎంత మంది చేత తిట్టించుకున్నట్టే లిటరల్గా. లైక్ నైనిక క్వశ్చన్ అడిగింది ఈరోజు, ఇంతకీ నీ ఏజ్ ఎంత అని. అంటే ఒక టాపిక్లో అనమాట, తను ఉండే ఇదికి తను 28 ఇయర్స్ అంట. అంటే ఎమోషనల్ లెవెల్స్ ఎలా ఉన్నాయనే దాని గురించి మాట్లాడుతున్నాడు. తనకేంటంటే త్వరగానే నేను బాధ్యతలు తీసుకోవడం వల్ల ఇలా ఉన్నాను అని చెప్తున్నాడు కానీ బట్ ఆ మెచ్యూరిటీ అయితే కనిపించలేదన్నమాట. సో అదైతే అవుతుంది. అండ్ సీతకి విష్ణుప్రియకి కూడా ఇక్కడ ఏదో చిన్న డిస్కషన్ అయినట్టుంది, ఏదో వర్డ్ అనేసినట్టుంది సీత, అదేంటో తెలియదు ఇంకా అని. సో విష్ణుప్రియ అయితే ఫీల్ అయింది, బట్ తనకి తెలియకుండా అనేసింది. మళ్ళీ ఏమన్నదో కూడా తనకి తెలియట్లేదు నేను మాట్లాడడానికి అని చెప్తుందనమాట నైనికతో విష్ణుప్రియ. సో ఇది జరిగింది. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఫుడ్ దొంగతనాలు, ఫుడ్డులు. మనకంటే వెళ్ళి నేను ఇంకా దొంగతనం చేయొచ్చా, ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను ప్లాన్ అంటే, నువ్వు చేయరా, నువ్వు ఇయాల్టే చేయండి. అసలు నిఖిల్కి ఆడే ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు, అలా ఉందన్నమాట పరిస్థితి. ఏంటో నిఖిల్ ఫ్యాన్స్ ఇది, నిఖిల్ ఓటింగ్ బట్టి ఏమైనా ఉంటున్నాడేమో కానీ ఈ గేమ్కి ఆడేలాగైతే తన స్ట్రెంగ్త్ కానీ ఇది కానీ, అంటే ఒకరి మీద ఎవరో ఒకరితో ఒక యాంటీ చూపిందాం, వాళ్ళ కన్నా కొంచెం బెటర్ చూపిందాం అనేది ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎవ్వరి మీద లేదు. అందరితోని కామ్గా ఓకే నార్మల్గా గొడవ ఎందుకు, కొద్ది గొప్ప గొడవ వేసుకొని సోనియాతో కూడా గొడవ ఎందుకులే అన్నట్టే వెళ్ళిపోతున్నాడు. సో ఇదే నడుస్తుంది. నబీల్ వచ్చి చెప్తున్నాడు అనమాట మా చికెన్ పోయింది అని. ఆయన కూడా నేను దొంగతనాలు చేసేస్తాను, ఇలా అయితే కష్టమని. ఈలోపు వీళ్ళకి నిఖిల్ వాళ్ళకి ఒక టైం ఏమో రాగి పిండి పంపించారు, సో దాంతోనే ఫుడ్ తినాలి అని చెప్పి. ఇంకోటేమో వెజ్జెస్ పంపించారు, అది జస్ట్ బాయిల్ చేసుకొని తినాలి, కూరలు అవి కాకుండా అని చెప్పి. వీళ్ళకి మంచి ప్రోటీన్ అండ్ హెల్తీ ఫుడ్ లాగా పెడుతున్నారనమాట. అయిపోయింది. నబీల్ ఏవో దొంగతనాలు చేసి దాచుకొని తింటున్నాడు, దాచుకుంటున్నాడు పాపం, దాచుకొని తినట్లేదు. ఇంక ఇదన్నిటికి పోయి మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, క్లోజ్ ఫ్రెండ్స్ అభయ్ అండ్ సోనియా ఇక్కడ నిఖిల్ గురించి మాట్లాడుకుంటున్నాడు. వాడు ఏంటో ఇలా ఉన్నాడు, వాడికి నేను చెప్తున్నా వాడు ఇలాగే ఉంటున్నాడు. ఇప్పుడు ఏంటి, నిఖిల్ మీతో గొడవ వేసుకోవాలా లేకపోతే వేరే వాళ్ళతో గొడవ వేసుకోవాలా, వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది అయితే తెలియట్లేదు. సో అలా మాత్రం ఉండడం వీళ్ళకి నచ్చట్లేదు. వీళ్ళే రేపొద్దున నెక్స్ట్ వీక్లో నిఖిల్ని వీళ్ళే నామినేట్ చేసినా కూడా ఆశ్చర్యపోకర్లేదు మనం. సో అదైతే జరిగేలాగే ఉంది. సోనియా తన టైప్ ఆఫ్ డిఫరెంట్ ప్లేని ఇక్కడ ఏదన్నా చేయాలని అయితే మాత్రం ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. లెట్స్ సీ ఏం జరుగుతుందో. ఇక్కడ పాపము మనకంట నా 2 days అయింది ఫుడ్ తిని, నాకు ఓపిక అయిపోయింది అని చెప్పేసి పడిపోతున్నాడు అనమాట. ఈ ఫుడ్వి కూడా ఈ టాస్క్ పర్టికులర్గా చెప్పాలంటే ఇదైతే అంత సక్సీడ్ అయినట్టుగా లేదు. ఇది నాట్ ప్రాపర్ ఎలివేషన్ ఉండే టాస్క్ లాగా అయితే అనిపించలేదు.